హలో ఫ్రెండ్స్, మీరు సరదాగా సాయంత్రం మీ ఫ్యామిలీతో పిల్లలతో కలిసి ఒక పెద్ద మాల్లో గేమింగ్ జోన్కి వెళ్ళారు. అక్కడ రకరకాల గేమ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో చుట్టూ మంటలు, పొగ. కళ్ళ ముందే మన వాళ్ళు కాలిపోతుంటే తప్పించుకోలేక, కాపాడేవారు లేక కేవలం నిస్సహాయతలో కాలి బూడిదైపోతుంటే, ఇలా ఎప్పటికీ జరగదు అనే మనం అనుకుంటాం. కానీ మన చుట్టూ నిత్యం ప్రమాదాలే పొంచి ఉన్నాయి, మన తప్పు లేకుండా. గుజరాత్లో రాజ్కోట్ గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం అని మీరు న్యూస్ వినే ఉంటారు. 35 మంది సజీవంగా కాలి బూడిదయ్యారు. అందులో 12 మంది చిన్న పిల్లలు. ఎంత ఘోరంగా అంటే DNA టెస్ట్ చేసినా కూడా ఎవరో తెలుసుకోలేనంతగా కాలిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ ప్లేస్లో మనం కానీ మన వాళ్ళు కానీ ఉంటే తట్టుకోగలమా? ఈ వీడియో చూడండి. తమ బంధువు మంటల్లో కాలిపోయాడు, కానీ ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. క్రైమ్ బ్రాంచ్, పోలీస్ డిపార్ట్మెంట్, హాస్పిటల్స్ అన్ని చోట్లకి వెళ్ళారంట. సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ గేమింగ్ జోన్కి 4 years నుంచి ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీనే లేదంట. పైగా ఇది అధిక శాతం చెక్క ఉపయోగించి చేయబడింది. అంతేకాదు, అసలు ఈ గేమింగ్ జోన్నే నిర్వహించడానికి అనుమతి లేదని చెప్తున్నారు. రోడ్ పక్కన చిన్న టీ కొట్టు పెట్టాలంటేనే ఎన్నో రూల్స్ ఉంటాయి. మరి ఇంత పెద్ద మాల్లో గేమింగ్ జోన్కి కనీస అర్హతలు ఉన్నాయో లేదో ఎందుకు ఎవరూ వెరిఫై చేయలేదు? దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకు ఈ నిర్లక్ష్యం? సామాన్యులమైన మనం వెళ్ళి ప్రశ్నించలేం కదా, మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా, అప్పుడే మేము లోపలికి వస్తామని. మరి ఇది ఎవరు చేయవలసిన పని? మన కోసం మనం ఎన్నుకున్న నాయకులు, వారు నియమించే అధికారులు. మనం సామాన్యులం. రాజులు, రాజ్యాలు, ప్రభువులు పోయినా కూడా ఇప్పటికీ పాలించబడుతూనే ఉన్నాం. ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలకి లక్షల్లో ఎక్స్గ్రేషియా ఇచ్చి ఒక టీంని ఏర్పాటు చేసి బాధ్యులను అరెస్ట్ చేయడం కన్నా, అదే డబ్బు, అదే టీం ఉపయోగించి దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే మన కంట్రోల్లో లేనివి ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాలు కాదు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరంలో 30% అగ్ని ప్రమాదాల వలన జరిగే మరణాలు పెరిగాయని నివేదికలు చెప్తున్నాయి. ఈ 35 ప్రాణాలు పోవటానికి కేవలం నిర్లక్ష్యమే కారణమంటే కాదనగలరా? మనం మౌనంగా ఉన్నన్నాళ్ళు మన కోసం ఎవరూ వచ్చి పనిచేయరు. ప్రశ్నించకపోయినా పర్వాలేదు, కనీసం పట్టించుకుందాం. ఎక్కడో జరిగింది కదా, మనకేం కాదులే అనుకోవద్దు. ఇది ఒక న్యూస్లా చూసి ఛానల్ మార్చి మర్చిపోకుండా నలుగురికి తెలిసేలా చేసి చైతన్యపరుద్దాం. లెట్స్ అట్లీస్ట్ రియాక్ట్. మన వాళ్ళు కాకపోయినా మనుషులే కదా, వాళ్ళ పెయిన్ని ఫీల్ అవుదాం, రియాక్ట్ అవుదాం. ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ని, కామెంట్లో మీ రియాక్షన్ని తెలపండి. జై హింద్.